బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రపంచ మీడియా ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచ మీడియా మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్న జర్నలిస్టులు కూడా అదే చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్లో మరో సైనిక తిరుగుబాటు జరగబోతోంది అని. గతంలో మనం చూసాం, ముషర్రఫ్ సైనిక తిరుగుబాటు చేసి తను అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఇప్పుడు మరోసారి మునీర్ సైనిక తిరుగుబాటును చేసే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు చేయడం, అధికారాన్ని సైన్యం కైవసం చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సైన్యం కారణంగా, సైన్యం సహకారంతో 4 సార్లు పాకిస్తాన్ అధ్యక్ష పగ్గాలు సైన్యం చేతిలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 1977లోను, 1969లోను, అలాగే 1999లోను, గతంలో 1958లో కూడా ఇలా సైనిక తిరుగుబాటు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తొలిసారి పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు చేశాడు. అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు చేసి ఇస్కందర్ మిర్జా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడిని దించి తను ఆ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత మరో 3 సార్లు సైన్యం సహకారంతో పాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతలను సైన్యానికి చెందిన వ్యక్తులు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనందరికీ బాగా గుర్తున్నది 1999లో పిఎం నవాజ్ షరీఫ్ను జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అప్పుడు పదవీచ్యుతుని చేశాడు. ఆ తర్వాత ముషర్రఫ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఏమయ్యాడో కూడా మనకి తెలుసు. సో ఇప్పుడు మరోసారి మునీర్ పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఈ మధ్యనే మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవిని కూడా చేపట్టాడు. ఫీల్డ్ మార్షల్ పదవిని మునీర్కి ఇచ్చాడు పాకిస్తాన్ ప్రధాని. సో ఇప్పుడు మనం గత చరిత్ర తీసుకుంటూ ఉంటే అయూబ్ ఖాన్ పాకిస్తాన్లో తొలి సైనిక తిరుగుబాటు చేసిన వ్యక్తి అయూబ్ ఖాన్ అప్పట్లో ఫీల్డ్ మార్షల్గా గౌరవాన్ని పొందాడు. నిజానికి ఫీల్డ్ మార్షల్ అనేది సైన్యంలో అత్యున్నతమైనటువంటి గౌరవ హోదా. ఇప్పుడు ఆల్రెడీ మునీర్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ హోదాను కూడా పొందాడు, ఫీల్డ్ మార్షల్ హోదాను కూడా పొందాడు. గతంలో సైనిక తిరుగుబాటు చేసిన అయూబ్ ఖాన్ ఇదే హోదాను పొందాడు. ఇప్పుడు మునీర్ కూడా ఫీల్డ్ మార్షల్ హోదాను పొందాడు. ఫీల్డ్ మార్షల్ హోదాను పొందిన తర్వాత అమెరికా వెళ్ళాడు, ట్రంప్ని కలిశాడు, ట్రంప్తో అభినందనలు కూడా పొందాడు. సో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి తిరిగి వచ్చిన తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడిని పదవీచ్యుతుని చేసే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ అధ్యక్షుని ఒకటి పదవీచ్యుతుని చేయడం, లేదా కొన్ని రోజులు టైం ఇచ్చి, కొన్ని రోజులు సమయాన్ని ఇచ్చి రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆసిఫ్ అలీ జర్దారీని పదవీచ్యుతుని చేయడం, లేదా కొన్ని రోజుల సమయం ఇచ్చి తనంతట తానుగా రాజీనామా చేసిన తర్వాత మునీర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి 1977లో అదే జరిగింది. అయూబ్ ఖాన్ అప్పటి జర్దారీతో రాజీనామా చేయించి తను బాధ్యతలను చేపట్టినటువంటి సందర్భం కూడా ఉంది. అంతకుముందు అయూబ్ ఖానే స్వయంగా సైనిక తిరుగుబాటు చేసి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భం కూడా ఉంది. 1958లో ఈ పనికి దిగాడు. ఆ తర్వాత 1969లో ఒకసారి జరిగింది. అయూబ్ ఖాన్ రాజీనామా తర్వాత యహూబ్ ఖాన్ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు మరోసారి మునీర్ రూపంలో పాకిస్తాన్ అధ్యక్షుడికి పదవీ గండం పొంచి ఉంది అనే చర్చ జరుగుతోంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి పహల్గామ్ దాడి తర్వాత చాలా మాటలు వినిపించాయి. పహల్గామ్ దాడి మునీర్ కనుసన్నల్లోనే జరిగింది అని. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన తర్వాత ఈ మునీర్ కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు, పారిపోయాడు అంటూ కూడా మాటలు వినిపించాయి. తన కుటుంబ సభ్యులను సేఫ్ సైడ్గా ఎందుకైనా బెటర్ అంటూ విదేశాలకు తరలించేసిన పిరికి పంద మునీర్ అంటూ మాటలు కూడా మనకు వినిపించాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎక్కడా కూడా మునీర్ బయటకు రాలేదు, బంకర్లోనే దాక్కున్నాడు అంటూ మాటలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో, ఆ తర్వాత మళ్ళీ మునీర్ బయటకు వచ్చాడు. మునీర్ బయటకు వచ్చి మేము భారత్పై విజయాన్ని సాధించాము, మా సైన్యం
తెగో చూపించింది అంటూ మాటలు మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా మనం విన్నాం. ఆ తర్వాత ఫీల్డ్ మార్షల్ పదవిని చేపట్టాడు. సో ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ పదవిని ఇవ్వడం వెనుక కూడా ఒక స్కెచ్ ప్రకారం జరుగుతోందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఈ మునీర్ అక్కడ ఉగ్రవాదులతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉంటాడు. సైన్యంలో కూడా ఉగ్రవాదులు ఉంటారు. పెహల్గాం దాడికి పాల్పడిన వ్యక్తుల్లో ఒకరు ఆర్మీలో కమాండర్గా బాధ్యతలు నిర్వహించిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అనే మాటలు కూడా మనకు వినిపించాయి. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మునీర్ కనుసన్నల్లో ఇవంతా జరుగుతాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులు భారత్లో ఎటువంటి దాడి చేయాలి అన్నా అది సైన్యం, అక్కడ ఉన్న ఉగ్రవాదులు వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆ తర్వాత రాజకీయ నాయకులు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తారు. అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఈ విషయాలు వాళ్ళు తెలియజేస్తారు. సో అక్కడ ఉన్న పాలకులు, సైన్యం, ఉగ్రవాదులు వీళ్ళంతా కలిసే ఇలాంటి కుట్రలు జరుపుతుంటుంటారు. సో ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అత్యున్నత హోదాను పొందిన రెండో వ్యక్తి నిజానికి మునీర్. గతంలో అయూబ్ ఖాన్ ఒక్కడే ఉండేవాడు, ఈ హోదాను పొందినవాడు. ఇప్పుడు మునీర్కి చీఫ్ మార్షల్ హోదాను కూడా ఇచ్చారు మొన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ మునీర్ ఒక ప్లాన్ ప్రకారం వెళుతూ ఉన్నాడు, అధ్యక్షుడిని గద్దె దించబోతూ ఉన్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచ మీడియా ఇదే విషయం చెప్తుంది. పాకిస్తాన్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. నిజానికి ఎందుకు అంటే ఒకవేళ మునీర్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే భారతదేశంలోకి పంపించే ఉగ్రవాదుల విషయంలో ఉగ్రవాదులను ఎప్పుడు అక్కడ తయారు చేసి భారత్లోకి పంపిస్తూ ఉంటుంటారు కదా. సో దీనికి కొంత మరికొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు తనే అయితే సో సైన్యం చెప్పు చేతుల్లోనే ఉంటుంది. అధ్యక్షుడు ఎలాగూ సైన్యాధికారిగానే ఉంటాడు కాబట్టి, సైన్యంలో చేసిన వ్యక్తే అధ్యక్షుడిగా ఉంటాడు కాబట్టి భారతదేశంలోకి ఉగ్రవాదులను పంపించడానికి, ఉగ్ర చర్యలను వేగవంతం చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. అలాగే సొంత దేశంలో పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలను విరివిగా నెరపటానికి కూడా వీళ్ళకి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే బలూచిస్తాన్పై పట్టు సాధించడానికి. బలూచిస్తాన్లో అపారమైన ఖనిజాలు ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సో దానిపైన, ఆ ఖనిజ నిక్షేపాలపైన అటు అమెరికా కూడా కన్నేసింది అనే కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చైనా ఆల్రెడీ కన్నేసింది. అందుకే సిపెక్ కారిడార్ను చైనా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి నిర్మిస్తూ ఉన్నారు బలూచిస్తాన్ని. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని, చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. పాకిస్తాన్ ఆర్మీపై దాడులకు పాల్పడుతుంది. పదుల సంఖ్యలో, ప్రతి అటాక్లోనూ పదుల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేపేస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళ స్వతంత్ర రాజ్యంగా మొన్న కాల్పుల విరమణ తర్వాత భారతదేశం పాకిస్తాన్ చితక్కొట్టి పంపించిన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేసింది, మాది స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాం, మమ్మల్ని ఐక్యరాజ్య సమితి కూడా మమ్మల్ని గుర్తించండి అంటూ వాళ్ళని స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేసుకున్నారు. సో ఇప్పుడు బలూచిస్తాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. బలూచిస్తాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే దాదాపు చాలా వరకు పాకిస్తాన్ తమ కంట్రోల్లోనే ఉంటుందని అనుకుంటూ ఉన్నారు. బలూచిస్తాన్ని చూసిన తర్వాత సింధు ప్రాంత ప్రజలు కూడా, ఎప్పటి నుంచో సింధు ప్రాంత ప్రజలు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలి అని పోరాడుతూ ఉన్నారు. బలూచిస్తాన్ తర్వాత సింధు ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి ఊపిరులు ఊదినట్టుగా అవుతుంది. మరోవైపు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉందో, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ భూభాగం కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా స్వతంత్ర పాకిస్తాన్గా ఉండాలని అనుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రాంతంతో పాటు మరికొంత ఏరియా మాత్రమే పాకిస్తాన్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ అంతర్గత కుమ్ములాటలను, అంతర్యుద్ధాన్ని నివారించడానికి మునీర్ పాకిస్తాన్లో ఎవరైతే స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళని అణిచివేయాలి అని పాకిస్తాన్ అధ్యక్షుని గద్దెదించి అధ్యక్ష బాధ్యతలు తను తీసుకోవాలని అనుకుంటున్నాడు. తను తీసుకోవడం ద్వారా నిజానికి మునీర్ అత్యంత కర్కశమైనటువంటి వ్యక్తి, ఏమాత్రం దయాదాక్షిణ్యాలు, జాలి లేనటువంటి వ్యక్తి ఈ మునీర్. చూడండి ఒకసారి, అదిగో మునీర్ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ మునీర్ కనుసన్నల్లోనే పహల్గాం దాడి జరిగింది అనే మాటలు కూడా ఉన్నాయి. మునీర్కు తెలిసే పహల్గాం దాడి జరిగింది అనే మాటలు కూడా మనకి అంతర్జాతీయ మీడియా నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి మనకి వినిపించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అదే మునీర్ పాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఏం జరుగుతుంది? జర్దారీని దించేయాలి అని, ప్రస్తుత అధ్యక్షుడు జర్దారీ ఉన్నారు, జర్దారీని దించేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని, అవి వేగవంతం చేస్తూ ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం మునీర్ వెళుతూ ఉన్నాడు అని. మరి జర్దారీని దించేస్తాడా? రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది అని ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి. ప్రపంచ దేశ మీడియాలు మాత్రమే కాదు, పాకిస్తాన్ మీడియా కూడా అదే నమ్ముతుంది. పాకిస్తాన్లోని జర్నలిస్టులు కూడా అదే నమ్ముతున్నారు. అయితే ఆ పదవీచ్యుతిని చేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఒకవేళ జర్దారీకి కొంత సమయం ఇచ్చి నువ్వు ఇక రాజీనామా చేసేసాయి అని చెప్పి రాజీనామా చేసిన తర్వాత మునీర్ ఆ బాధ్యతలు తీసుకుంటాడా? లేదంటే ఈలోపే
గతంలో పర్వేజ్ ముషారఫ్ చేసినట్టు కానీ అయూబ్ ఖాన్ చేసినట్టు కానీ సో వీళ్ళు ఎలా చేశారో అదేవిధంగా పదవీచ్యుతిని చేసి మునీర్ ఆ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తాడా, ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది, ఉత్కంఠగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి జర్దారీకి అయితే మాత్రం రాబోయే రోజుల్లో పదవీ గండం పొంచి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు కూడా ఫీల్డ్ మార్షల్గా బాధ్యతలు గౌరవాన్ని పొందిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మున్నీర్ని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. అటు అమెరికా పాకిస్తాన్తో స్నేహబంధాన్ని పెంచుకోవాలి అని ట్రై చేస్తుంది. భారత్తో యుద్ధాన్ని ఆపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చూస్తే దోబూచులాట ఆడుతున్నాడు, దొంగాట ఆడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. IMF నుంచి లోన్ ఇవ్వటం దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన వాళ్ళని మత స్వేచ్ఛ కోసం పనిచేసే ఒక సంస్థలో కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టడం దగ్గర నుంచి అమెరికా కొంత దొంగాట ఆడుతుంది అనే విషయం మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్జాతీయ మీడియా, అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ బలమైన దేశం అని పొగుడుతూ ఉండటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇవన్నీ కూడా అటు బలూచిస్తాన్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద పైన అమెరికా కన్నేసింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఒకవేళ అధ్యక్షుని పదవీచ్యుతిని చేసే సందర్భంలో ఎటువంటి సహకారం కావాలన్నా బహుశా అగ్రరాజ్యం సహకారాన్ని అందించే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ మున్నీర్ లాంటి వాడు పాకిస్తాన్కి అధ్యక్షుడిగా మారితే అది మనకి కొంత ఇబ్బందికర పరిణామంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి నిర్ణయాన్నైనా తనే తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సైన్యాధ్యక్షుడిగా మాత్రమే తను నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడిగా మారితే కొన్ని కఠినమైన నిర్ణయాలు, దుర్మార్గమైన నిర్ణయాలు మున్నీర్ తీసుకునే అవకాశం ఉంటుంది. మున్నీర్ చాలా కఠినాత్ముడు, క్రూరంగా ఆలోచిస్తాడు, భారతదేశంపై క్రూరంగా ఆలోచిస్తాడు, భారతదేశంపై కలలో కూడా విషాన్ని కక్కటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి మునీర్ ఆ దేశానికి అధ్యక్షుడిగా మారితే, పాకిస్తాన్కి అధ్యక్షుడిగా మారితే, అధ్యక్ష పీఠం పైన కూర్చుంటే ఇది ఖచ్చితంగా భారతదేశానికి కొంత ఇబ్బంది కలిగించే నిర్ణయాలు మున్నీర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. నిజానికి పహల్గాం దాడికి ముందు మీకు గుర్తుందా, పహల్గాం దాడికి ముందు మున్నీర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఏమని చెప్పాడు, కాశ్మీర్ మనది అని చెప్పాడు. కాశ్మీర్ మనది, కాశ్మీర్ కోసం మనం పోరాటం చేయాలి అనే విషయాన్ని గురించి ఆ సమావేశంలో మాట్లాడాడు. ఆ తర్వాత ఆ పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడికి పాల్పడింది కూడా ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా, కమాండర్ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పాకిస్తాన్ అధ్యక్షుడి పీఠానికి, పాకిస్తాన్ అధ్యక్షుడిని పదవీచ్యుతుని చేసి మున్నీర్ పాకిస్తాన్ అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా దేశంలో, పాకిస్తాన్లో మరిన్ని ఉగ్ర శిబిరాలను నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. బలూచిస్తాన్ని అనగదొక్కేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇప్పుడు బలూచిస్తాన్ ఏమంటుంది, ప్రపంచ దేశాలను మమ్మల్ని గుర్తించండి, మా దేశంలో మీ రాయబార కార్యాలయాలు పెట్టుకోండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవడం పాకిస్తాన్కి అవ్వటం లేదు. ప్రతి అటాక్లోనూ పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైన్యాన్ని చంపేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఈ మున్నీర్ మారినట్లయితే బలూచిస్తాన్లో ఊచకోత కోసే అవకాశాలు. ఇప్పటికే బలూచిస్తాన్లో బయటకు రాకుండా ఊచకోత కోస్తూ ఉన్నారు. అక్కడ మానవ హననం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. పెద్ద ఎత్తున ఊచకోత కోస్తూ ఉన్నారు. బయటకు రానవట్లేదు అని అంతర్జాతీయ సమాజం కూడా గగ్గోలు పెడుతుంది. ఇప్పుడు ఈ మున్నీరే పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అనగదొక్కేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బహుశా 2 కోట్ల జనాభా అక్కడ ఉండే అవకాశం ఉంది. ఏరియా మాత్రం చాలా పెద్దది, జనాభా చాలా తక్కువ మందే ఉంటారు అక్కడ, కానీ ఏరియా మాత్రం చాలా పెద్దది. 44% పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తానే ఉంటుంది. సో అక్కడ జనాభా తక్కువగా ఉంటారు. సో ఎవరైతే బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు, ఇప్పుడు వాళ్ళందరినీ అనగదొక్కేసి అవసరమైతే వాళ్ళందరినీ చంపేయటానికి కూడా ఈ మున్నీర్ వెనుకాడడు. నిజానికి పాకిస్తాన్ అంతే కదా, పాకిస్తాన్ ఏదైనా అనుకుంది అంటే ఊచకోత కోసి పెద్ద ఎత్తున మానవ హననానికి పాల్పడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. భారతదేశంలో సృష్టించే రక్తపాతం దగ్గర నుంచి 1971లో బంగ్లాదేశ్ విడిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ ప్రాంతంలో ఊచకోతకు పాల్పడ్డారు, అనగదొక్కేశారు. ఎవరైతే స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ అనగదొక్కేశారు. సో ఇప్పుడు మున్నీర్ ఈ అధ్యక్ష పీఠాన్ని చేపడితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అలాగే అనగదొక్కేసే అవకాశం ఉంటుందనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలో, పాకిస్తాన్లో విరివిగా ఉగ్ర శిబిరాలను
నెలకొల్పేట అవకాశం కూడా ఉంటుంది. ఉగ్రవాదులను కాపాడుకోవడం, ఉగ్రవాదులకు ఫండింగ్ చేయడం లాంటి నిర్ణయాలు ఈ మున్నీర్ తీసుకుంటూ ఉంటాడు. మున్నీరే ఉగ్రవాదులు ఎలాగ ఆలోచిస్తారో మున్నీర్ అలాగే ఆలోచిస్తాడు. ఉగ్రవాదులకు మున్నీర్కు పెద్ద తేడా ఏమీ లేదు. జస్ట్ అతను ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. కానీ మున్నీర్ అతను ఒక ఉగ్రవాదే, అందుకే ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతూ ఉంటుంటాడు, ఉగ్రవాదులకు రక్షణ కోసం సైన్యాన్ని పంపిస్తూ ఉంటుంటాడు. సో అలాంటి ఉగ్రవాది సైన్యాధ్యక్షుడిగా ఉన్న దేశానికి అధ్యక్షుడిగా మారితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది కేవలం నేనంటున్నది మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ప్రపంచ మీడియా హౌజులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఏదో జరుగుతోంది పాకిస్తాన్లో, మున్నీర్ ఏదో స్కెచ్ చేస్తున్నాడు. ఆ స్కెచ్ అధ్యక్ష పీఠం కోసమే. రాబోయే కొన్ని రోజుల్లో పాకిస్తాన్లో ఒక కీలకమైన మార్పు జరగబోతోంది, సైనిక తిరుగుబాటు జరగబోతోంది అని పాకిస్తాన్లో ఉన్న జర్నలిస్టులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్లో మరో సైనిక తిరుగుబాటు జరగబోతోందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.